వృశ్చిక రాశి వాళ్ళకి 11 ఆదాయము, 5 వ్యయము, 2 రాజపూజ్యము, 6 అవమానం. గత సంవత్సరం కన్నా వృశ్చిక రాశి వారికి మానసికంగా అనుభవించినటువంటి ఆటుపోటులు, ఆరాటాలు, చికాకులు వీటన్నిటికీ కూడా కొంత ఉపశమనం లభించేటువంటి అవకాశం కనబడుతుంది. కులధర్మం పైన, కులదైవం పైన ఏదైనా ధార్మికమైనటువంటి సేవలు చేయడానికి మీకు మనస్సు ముందుకు వెళుతుంది. తద్వారా మీ ధనం కొంత అటువైపుగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. తమ యొక్క సంతానం యొక్క విజయాలు, తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి, తమ యొక్క సంతానం యొక్క స్థిరత్వము ఇవన్నీ కూడా చూసి మీకు మానసికమైన ఆనందం కలుగుతుంది. కాదనుకున్నటువంటి ధనం కూడా అందులో కొంత మిశ్రమ ఫలితం, కొంత ధనం మీకు చేతికి అందేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనబడుతుంది. నూతన స్నేహాలు, నూతన పరిచయాలు కొంతవరకు మీకు లాభించవచ్చు. జనాకర్షణ పెరుగుతుంది. మిమ్మల్ని గుర్తించే వాళ్ళు, మిమ్మల్ని ఒక రకంగా పొగిడేటువంటి వాళ్ళు, మీ మేలు కోసం కొంత మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు అధికమవుతారు. గతంలో విమర్శించిన వాళ్ళే మీ ముందు ఈ సంవత్సరం నిలబడి మీ సలహాలు అడగడమో లేదా మీ ముందు విధేయులుగా ఉండడమో ఇది కూడా ఈ సంవత్సరం కనపడుతుంది. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం యొక్క చివరి భాగంలో కొంత మేలు జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మీ యొక్క అనుకూలమైనటువంటి మనోవాంఛలు నెరవేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, చికాకులు కానీ కొంతవరకు తొలగి కొంత ఉపశమనం కూడా ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. ఏదైనా ఒక భూమి కానీ, ఏదైనా స్థిరాస్తి కానీ కొనుగోలు చేసే విషయంలో కొంతవరకు మీరు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు నూతన ఉద్యోగాలలో, నూతన విద్యా విధానంలో ప్రవేశించే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదైనా ఒక కొత్త వ్యాపారం మీకు జత కావచ్చును. ఇంకా విద్యార్థులు ముఖ్యంగా ఒక అదనపు క్వాలిఫికేషన్ మీకు యాడ్ అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు కూడా సఫలమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా కూడా దాదాపుగా మధ్య భాగం నుండి అనుకూల ఫలితాలు ఏర్పడే అవకాశం కనబడుతుంది. ఉత్తమమైన ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శనేశ్వర, రాహు, కేతు ఈ 3 గ్రహాల యొక్క ధ్యాన శ్లోకాలను ప్రతినిత్యము పారాయణం చేయండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. అంతేకాకుండా ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక ఎక్కడో చిన్న చిన్న కుటీరాలలో ఉండేటువంటి ఎవరైనా ఒక పేదకి మీకుండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేత వాళ్ళకు ఒక స్థిర నివాసం కోసం అవకాశం ఉన్నట్లయితే ఏదైనా కొంత మాట సహాయం చేయండి. ఆర్థిక సహాయం వీలు కాకుండా మాట సహాయం చేయండి. ఇక వీలైనంత వరకు మహిళలకి, నిరుపేదలకి వస్త్రదానం చేసేటువంటి ప్రయత్నం చేయండి.